ఈ చిన్న పిల్లవాడు మిలిటరీ వాళ్ళు ఉన్న చోట ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ అవుతుంది. దాంతో సైనికులు వచ్చి ఈ పిల్లాడిని కాపాడి ఒక సేఫ్ ప్లేస్ లో దాచుతారు. ఆ పిల్లాడు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని దెబ్బ తగిలిన సైనికులందరికీ ఫుడ్ నీళ్లు ఇస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్స్ ని కూడా చదివి వినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ పిల్లాడు టెలిస్కోప్ సహాయంతో చూస్తూ ఉంటే ఇతనికి దూరంగా గడ్డివాములో ఎవరిదో కాలు కనిపిస్తుంది. దాంతో ఈ పిల్లాడు వెంటనే వెళ్లి ఆఫీసర్ కి చెప్తే వీళ్ళు ఆ పిల్లాడి మాటలను పట్టించుకోరు. కానీ పిల్లాడు పదే పదే చెప్పడంతో వీళ్ళు కూడా పిల్లాడితో వెళ్తారు. వీళ్ళు ఒక గడ్డి మోపు దగ్గరికి వెళ్తే అందులో ఇద్దరు శత్రువులు దాగి ఉంటారు. దాంతో ఆ సైనికులు ఆ ఇద్దరిని పట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కాల్పులు స్టార్ట్ అయిపోతాయి. దాంతో ఈ పిల్లాడు కూడా అతనికి తోచిన హెల్ప్ వాళ్ళకి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ రేడియో సిగ్నల్ కట్ అయిపోయి ఉంటుంది. దాంతో వీళ్ళు హెల్ప్ కోసం ఎవరికి ఫోన్ చేయలేకపోతుంటారు. కమాండర్ ఒక సైనికుడితో విరిగిపోయిన వైర్లని జాయిన్ చేయమని పంపిస్తాడు. అతనితో పాటు ఈ పిల్లాడు కూడా వెళ్తాడు. కానీ కాల్పుల్లో ఆ సైనికుడు చనిపోతాడు. అతను చనిపోతూ ఉంటే ఈ పిల్లాడు ఆ వైర్లని ఎలా జాయిన్ చేయాలో నేర్చుకుని ఈ పిల్లాడు ఒక్కడే ఆ వైర్లని జాయిన్ చేసేస్తాడు. దాంతో వీళ్ళు ఫోన్ చేసి హెల్ప్ కోసం అందరినీ పిలిపించుకుంటారు. ఆ తర్వాత అందరూ ఈ పిల్లాడి ధైర్యానికి మెచ్చుకొని అతనికి సన్మానం చేస్తారు. ఇలాంటి ధైర్యవంతమైన పిల్లాడి కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.